మరుసటి రోజు నాకు ట్రైనింగ్ ఉంది అన్నమాట. అయితే నాకు ఒక రిపోర్ట్ కావాల్సినది. అది ఎంతమందిని అడిగినా పీడిఎఫ్ ఎవరు పెట్టట్లేదన్నమాట. నా దగ్గర లేదు, నా దగ్గర లేదు అంటున్నారు. వేరే అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి కూడా నేను తీసుకోలేదు, నా దగ్గర కూడా లేదు అని చెప్పింది. నేను ఎట్లా దేవుడా, నేను సమయం అయిపోతుంది, దాదాపు 10 అయిపోతుంది. ట్రైనింగ్ అయితే 9 గంటలకే. నేను ఆలోచిస్తూ బాధపడుకుంటూ వస్తున్నా బైక్‌లో. ఎందుకు ప్రభువా నాకు ఆ ప్రింట్ ఎవరు పంపియడం లేదు నాకు వాట్సాప్. ఎట్లా దేవుడా నేను వెళ్ళాలి, ఆడ ఆఫీసర్లు వచ్చినారు కదా. నేను బాధపడుతూ ఆలగడ్డ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళని అడిగితే లేదన్నారు. సరే ఇంటికొచ్చి ప్రార్థన చేసుకొని మనసులో ప్రార్థన చేసుకుంటూనే రెడీ అవుతున్నాను. దేవుడా ఆ సిస్టర్ని అడుగుతాను, నీ చిత్తం అయితే ఆ సిస్టర్ దగ్గర నాకు ఆ ప్రింట్ దొరకాలి అని ప్రార్థన మనసులో అనుకుంటూ ఫోన్ చేసినాను సిస్టర్కు. ఆ సిస్టర్ కూడా క్రైస్తవురాలే అనమాట. సరే నేను పెడతాను అని చెప్పింది. ఆ పెడతాను అన్నది కూడా ఏమైందంటే మళ్ళీ నాకు ఒక పరీక్ష అనమాట. నా దగ్గర సిస్టర్ దగ్గర కూడా లేదంట ప్రింట్. డైరెక్ట్ నీకు ప్రింట్ తీసిన కాపీనే నీకు తీసుకొస్తాదంట, నువ్వు మీటింగ్ దగ్గరికి వచ్చేయని చెప్పింది. హల్లెలూయా. నేనా అంటే చూడండి, నేను అంత దూరం నుంచి ఎంతో మందిని అడుగుతా దేవుడే నాకు మాట్లాడుతున్నా నా హృదయంలో. నేను నెమ్మదిగా వెళ్ళు, ఏం కాదులే, నేను సిద్ధపరుస్తానని నాకు చెప్తున్నాడు దేవుడు. కానీ ఎందుకో నేను అక్కడ ఆఫీసర్లు అంటే ఆ కాపీ గురించే ట్రైనింగ్ అనమాట, ఆ పేపర్ల గురించే ట్రైనింగ్. మళ్ళీ నేను అది తీసుకోకపోతే అక్కడ అడుస్తారు కదా, డిఎంహెచ్ ఆఫీస్ లో డిఎంహెచ్ కూడా వచ్చినారు అక్కడికి, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు వచ్చినారు. నేను ఆ ప్రింట్ తీసుకోకపోతే అడుస్తారు కదా, మీ ఎందుకోసం వచ్చిన అమ్మ మీటింగ్, నువ్వు ఖాళీ చేతులతో రమ్మన్నావా అంటారేమనే ఉద్దేశంతో నేను బాధపడుతూ, అంటే ఆ రోజు ముందు రోజు 1వ తేదీ నాకు సమయమే లేదు అసలు. పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఊరికి వెళ్ళిపోయినాను. అక్కడ నుంచి మళ్ళీ నైట్ వేరే ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళకి ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాను. మళ్ళీ వేకువజామునే ప్రయాణమైన, అంటే టైం లేదు నాకు. ఎందుకంటే నువ్వు నా పని మీద ఉండగా నేను నీ పనులు నేను సమకూరుస్తానని దేవుడు నా అక్కర్లన్నీ ముందే తెలిసి ఒక అన్యజనురాలి చేత ఆ పేపరు నాకు సిద్ధపాటు చేసినాడు దేవునికి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆ కాఫీ నేను వెళ్తానే నాకు నేను మళ్ళీ ఫోన్ చేసి